భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యం లోపల పత్రికా సమావేశం సందర్భంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని మండలాల్లో భవన నిర్మాణ కార్మికుల లేబర్ సంక్షేమ బోర్డు నిధిని ఏదైతే ఉందో రాష్ట్ర లేబర్ కమిషనరు ఈ లేబర్ సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కాజేసడానికి ఈ మధ్య కాలంలో గ్రామాలలో హెల్త్ చెకప్ పేరిట కార్మికులకు ఫోన్ చేసి రక్త పరీక్ష పేరిట గ్రామాలలో సందర్శించి దాని ఎన్నుకున్న మర్మం ఆ కార్మికుని పేరు మీద ఉన్న నిధులను కాజేసడానికి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్న సందర్భంలో భవన నిర్మాణ రంగం సిఐటి పక్షాన ఈ భవన నిర్మాణ కార్మికులకు విజ్ఞప్తి చేయడం ఒకటే. గ్రామాలలో ఫోన్ చేసి హెల్త్ చెకప్ పేరిట వైద్య బృందం ఎవరైతే వస్తారో రక్త పరీక్ష పేరిట గ్రామాల నుంచి తరిమి కొట్టాలని చెప్పి భవన నిర్మాణ రంగం సిఐటిగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ భవన నిర్మాణ సంఘంలో ఉన్న నిధులు వందలాది కోట్లు ఎవరైతే ఉన్నాయో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పైసలు కాదు, అలాగే నరేంద్ర మోడీ కేటాయించిన పైసలు కాదు. ఒక బిల్డర్ నుంచి గవర్నమెంట్కు కట్టే సెస్ విధానం ఏదైతే ఉందో ఆ సెస్ విధానం నుంచే కార్మికులకు పెళ్లిళ్ళకు కానీ డెలివరీలకు కానీ ఇన్సూరెన్స్ కానీ తదితర సంక్షేమ ఫలాల రూపకంలా లభించేది. కాబట్టి వీళ్ళున్న వందల కోట్ల రూపాయలు రాష్ట్ర లేబర్ కమిషనరు ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి వీళ్ళున్న లేబర్ బోర్డు నిధులను కాజేసడానికి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు అప్రమత్తంగా ఉండి మీ గ్రామాలలో ఎవరైతే హెల్త్ చెకప్ పేరిట మీకు వైద్య పరీక్షలు చేస్తామని చెప్తే మాకు అవసరం లేదని చెప్పి తిప్పి పంపేయాలని చెప్పి మరొకసారి జిల్లా సిఐటి భవన నిర్మాణ సంఘం తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎన్నో సందర్భాలలో రాష్ట్ర లేబర్ కమిషనర్ ముంగడ కూడా భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆ లేబర్ బోర్డులో ఉన్న పైసలు కాజేసడానికి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున ధర్నాలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ మరి ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర లేబర్ కమిషనర్ కుట్రలు అన్నీ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి ఇందులో ఉన్న వందలాది కోట్లను కాజేసడానికి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి మరొకసారి జిల్లా సిఐటి పక్షాన ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి మండలంలో పనిచేస్తున్న ఈ బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి అందరి కార్మికులకు లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు ఆ వైద్య పరీక్షల పేరిట మీ గ్రామాలకు వస్తే మాత్రం ఖచ్చితంగా తరిమి కొట్టాలని చెప్పి అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరొకసారి జిల్లా సిఐటి భవన నిర్మాణ సంఘం తరఫున భవన నిర్మాణ కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు.